చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రాజెక్టులు రాబట్టడంలో తనదైన శైలిలో ఆయన విధి నిర్వహణ చేస్తున్నారు. కానీ నెల రోజులైనా కాలేదు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టారు. అదే కేంద్రంలో బీజేపీ పార్టీకి వాళ్ళకు కావలసిన 272 సీట్లు వచ్చుంటే మనకి ఇంత ప్రాధాన్యత లభించేది కాదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలో కొనసాగాలంటే బీహార్లో జేడీయూ నితీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కీలకం. అధికారంలోకి రాగానే జాతీయ రహదారుల విషయంలో చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్డు కావాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేశారు. ఇప్పటికే చినౌటుపల్లి నుంచి కాజ వరకు పశ్చిమ వెస్ట్ బైపాసు పూర్తిగా వచ్చింది. మరొక 3 నెలల కాల వ్యవధిలో పశ్చిమ బైపాస్ ఔటుపల్లి నుంచి కాజ వరకు వినియోగంలోకి రానున్నది. చంద్రబాబు నాయుడు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కర్ని మాకు ఈస్ట్ బైపాస్ కూడా కావాలి, తూర్పు బైపాస్ కూడా కావాలి, తూర్పు బైపాసు పశ్చిమ బైపాస్ కలిస్తే దాదాపు విజయవాడ నగరం అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ లాగా అయిపోతుంది, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మాకు ఇన్నర్ రింగ్ రోడ్ ఏం అవసరం లేదు, ఔటర్ రింగ్ రోడ్ ఇస్తే సరిపోతుందని చెప్పి ఈస్ట్ బైపాస్ కోరగానే వెంటనే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈస్ట్ తూర్పు బైపాసు 49 కిలోమీటర్ల పొడవున మొదట 4 వరుసల రోడ్లను నిర్మిస్తారు. ఒక పక్క 2 వరుసలు, మరో పక్క 2 వరుసలు, మధ్యలో డివైడరు. అయితే తదుపరి ట్రాఫిక్ పెరిగిన తరువాత ఇప్పుడే భూసేకరణ చేసి 4 వరుసల ఈస్ట్ బైపాస్ని 6 వరుసల రోడ్లుగా మార్చుకునే అవకాశం ఉండే విధంగా ప్రణాళిక రచించారు. దీనికి భూసేకరణ 295 ఎకరాలు అవసరం. సాధారణంగా భూసేకరణ అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం చెరిసగం పెట్టుబడి పెడతారు దానికి. ఈ భూసేకరణ 295 ఎకరాలకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం ప్రాజెక్టు విలువ 4,600 కోట్లు. అంటే దాదాపు భూసేకరణకే ఒక 1/3 వంతు ఖర్చు అవుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ భూసేకరణకు కావాల్సిన ఖర్చు అంతా మేమే భరిస్తాం, 295 ఎకరాలు మేమే కొనుగోలు చేస్తాం, దానికి బదులుగా మంగళగిరి పక్కన జాతీయ రహదారి పక్కన ఒక 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వ భూమి కావాలని అడిగారు. అక్కడ జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల నిధుల కొరత లేదు. 4,600 కోట్లు నిధులు సిద్ధం. ఇప్పుడు ఈ ఈస్ట్ బైపాస్ నిర్మాణం జరిగితే ఇది బందర్ పోర్టు, మరో 2 ఏళ్లలో బందర్ పోర్టు సిద్ధం కాబోతా ఉంది. బందర్ పోర్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కలకత్తా నుంచి చెన్నైకి వెళ్ళేవారు వాళ్ళు కావాలంటే వెస్ట్ బైపాస్ వాడుకోవచ్చు, లేదా ఈస్ట్ బైపాస్ ద్వారా విజయవాడ నగరంలో ప్రవేశించకుండా వెళ్ళిపోవచ్చు. దానివల్ల వాళ్ళకి సమయం కలిసి వస్తుంది, దూరం తగ్గుతుంది. విజయవాడ నగరవాసులకు పశ్చిమ బైపాసు, తూర్పు బైపాసు 2 వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే
వాహనాల వల్ల వచ్చే కాలుష్యం తగ్గుతుంది, ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ తూర్పు బైపాస్ ఏ ఏ గ్రామాల నుంచి వెళ్తుంది, ఎక్కడ ప్రారంభిస్తుందనేది ప్రాథమిక అంచనా ప్రకారం ఇది పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర, పొట్టిపాడు గ్రామం దగ్గర ప్రారంభమవుతుంది. ఇక వరుసగా ఏ ఏ ఊళ్ళ ద్వారా ఈ తూర్పు బైపాస్ ప్రయాణిస్తుందంటే 2 ఆత్కూరు, 3 పెదౌటుపల్లి, 4 అల్లాపురం, 5 బూతుమెల్లిపాడు, 6 తెన్నేరు, 7 తెరిగొప్పల, 8 మారేడుమాక, 9 కోమడిగుంట, 10 మానికొండ, 11 కొలవెన్ను, 12 దావులూరు, 13 నెప్పలి, 14 చలివేంద్రపాలెం, 15 బొడ్డపాడు, 16 రొయ్యూరు. రొయ్యూరు దగ్గర కృష్ణా నది మీద ఒక పెద్ద బ్రిడ్జి, అది 3.7 కిలోమీటర్లు, అంటే సుమారు 4 కిలోమీటర్ల బ్రిడ్జిని రొయ్యూరు దగ్గర నిర్మాణం చేయబోతూ ఉన్నారు. రొయ్యూరుకి ఆవలిగట్టు, గుంటూరు పక్క ఒక 8 గ్రామాలు ఉన్నాయి. 1 వల్లభాపురం, 2 చుక్కపల్లివారిపాలెం, 3 పెరకలపూడి, 4 మోరంపూడి, 5 తుమ్మపూడి, 6 చిలువూరు, 7 చినకాకాని, 8 కాజా. కాజా దగ్గర తూర్పు బైపాసు, పశ్చిమ బైపాసు రెండూ కూడా కలకత్తా చెన్నై హైవేని కలుస్తాయి. అక్కడ ఒక పెద్ద బటర్ఫ్లై ఆకారంలో ఉండే కూడలిని నిర్మించి చెన్నై నుంచి వచ్చే వాహనాలు కలకట్టాకు వెళ్ళటానికి తూర్పు బైపాస్ కానీ పశ్చిమ బైపాస్ కానీ రెండింటినీ వినియోగించే విధంగా అక్కడ ఆ కూడలిని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయబోతూ ఉన్నారు. తరిగొప్పల గ్రామం దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో మోరంపూడి దగ్గర ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఇక విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని ఈ తూర్పు బైపాసు దావులూరు దగ్గర క్రాస్ చేస్తుంది. అంటే మచిలీపట్నం వెళ్ళవలసిన వారు దావులూరు దగ్గర, అక్కడ తూర్పు బైపాస్ నుంచి విజయవాడ మచిలీపట్నం బైపాస్లో జాతీయ రహదారిలోకి వెళ్ళచ్చు. లేదు మచిలీపట్నంలో బయలుదేరిన వారు దావులూరు దగ్గర తూర్పు బైపాస్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రాథమికంగా తూర్పు బైపాసు ఏ ఏ గ్రామాలలో గుండా వెళుతుంది అనేది ఈ వివరాలు. ఈ గ్రామాల్లో భూములు కలిగిన వారికి మహర్దశ తూర్పు బైపాస్ జాతీయ రహదారిని 2 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయాలనే సంకల్పంతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. భూసేకరణకి ఎటువంటి అడ్డంకులు లేవు. పశ్చిమ బైపాసు నిర్మాణంలో హై టెన్షన్ టవర్స్, ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్న టవర్లు కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయి. అటువంటి సమస్య ఇక్కడ లేదు. రైతులు కూడా వాళ్ళ భూముల విలువలు పెరుగుతాయి కనుక గ్రామాల్లో కొంత భూమిని కోల్పోయినా అక్కడ వాళ్ళ భూములకు జాతీయ రహదారికి సమీపంలో ఉండే భూములకు రెక్కలొచ్చి
కోట్ల విలువ చేస్తాయి కనుక రైతులందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవే అథారిటీ సంస్థకు భూములు అమ్మటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ తూర్పు బైపాస్ పూర్తయి పశ్చిమ బైపాస్ 2 పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయితే అమరావతికి విజయవాడకి ఒక మహర్దశగా భావించవచ్చు. విజయవాడలో ఉండే పుర ప్రజలు ఎటువంటి కాలుష్యం లేకుండా హాయిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. త్వరలో పెట్రోలు డీజిల్పై నడిచే వాహనాలు కనుమరుగై కరెంటు ఛార్జీతో బ్యాటరీపై నడిపే వాహనాలు బైకులు, కార్లు, బస్సులు, ట్రక్కులు అన్నీ కూడా త్వరలో రంగంలోకి దిగుతున్న తరుణంలో ఆ విధంగా కూడా వాహనాల పొగగొట్టాల నుంచి వెదజల్లే పొగ, కార్బన్ మోనాక్సైడు విషవాయువుల బారి నుంచి మనం విముక్తి పొందే అవకాశము త్వరలో రాబోతున్నది.